ఎవ్రీవన్, ఈరోజు నేను తెలగపిండి బీరకాయ కర్రీ చేయడం కోసమని చెప్పి నేను ఒక అరకిలో బీరకాయలు తీసుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయ, 2 రెమ్మలు కరివేపాకు. అలాగే ఇప్పుడు తెలగపిండి అయితే నేను ఒక 100 గ్రాముల తెలగపిండి అయితే ఈ కప్లోకి తీసుకున్నాను. తీసుకొని ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని అవి కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర వేసుకొని ఇవి రెండు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కలను కూడా వేసేసుకొని వీటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గిన తర్వాత ఇప్పుడు కరివేపాకు, 1 స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసుకొని కలిపి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బీరకాయలో ఉన్న వాటర్ అయితే మనకి పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఈ కర్రీలో మనం తీసుకున్న తెలగపిండి పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ అంతటిని ఒకే చోట పోయకుండా ఈ కర్రీ అంతటికి స్ప్రెడ్ అయ్యేలాగే తెలగపిండి అంతటిని. బీరకాయ కర్రీలో అయితే ఇప్పుడు మనకి తెలగపిండి అంతా కూడా ఒక చోట పోగులాగా కూడా వేయకూడదు, మనకి వాటర్లో ఉడికిపోతుంది. తెలగపిండి అంతటిని కూడా ఈ కర్రీలో ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకొని ఇప్పుడు నేను 1 స్పూన్ అయితే కారం కూడా తెలగపిండి పైన వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 1.5 స్పూన్లు ఆయిల్ అయితే ఈ కర్రీ పైన ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చి కర్రీ అయితే ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూత అయితే తీసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి. అడుగంటకుండా ఒకసారి తీసుకొని ఇలా కర్రీ అంతటిని అయితే కలిపి కారం, తెలగపిండి ఉంది కదా పైన పోస్తుంది, అదైతే ఆల్మోస్ట్ కూర అయితే ఉడికిపోయింది. తెలగపిండి బీరకాయ కర్రీ ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు తెలగపిండి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.